తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద వేసే రైతు బంధు డబ్బులను విడుదల చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన కొందరు రైతులు తమకు పెట్టుబడి సాయం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రైతు బంధు డబ్బులను 15,000కు పెంచారన్న రైతులు, కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎప్పటికైనా పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. రుణమాఫీ ఇస్తానన్నాడు, రుణమాఫీ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఇస్తానన్న, రైతు బంధు ఇంతవరకు బలేదు. మాకు కౌలు చేస్తున్నాం, కౌలుకి ఇస్తానన్న, కౌలు అవి పడతాయి అన్నాడు, అవి కూడా బలేదు. మరి ఇట్లా నాట్లేస్తున్నాం, ఈ పండిన దాకా నమ్మకం లేదు మాకైతే. వానాకాలం మొత్తం ఎండిపోయినాయి, కాలం నీళ్ళు వస్తాయన్న కాలం నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. మరి మేము ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఇంత కష్టపడి నాట్లేస్తున్నాం, పంతాయో మరి పోతాయో మరి. మళ్ళీ మేము బట్టి పండించిన పంటలకి అది ఇవ్వట్లేదు. ఇంత కష్టపడి పండిస్తున్నా కూడా పొద్దుకులు ఉదయం 7 గంటల పోతే నైట్ 6 గంటలకు వస్తున్నాం మేము నాట్లేస్తానికి. ఏది అసలు ఏం కూలి లేదు, నాలు లేదు. మరి మాకు ఇస్తానా ఇదే అప్పుడే కొద్దిగా బాగా అనిపిస్తుంది. ఏది ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు. మాకు ఇస్తానన్న మరి ఇప్పుడు పింఛన్ డబ్బులు ఇస్తే అంటాడు, పింఛన్ డబ్బులు 6 గ్యారెంట్లు అయ్యి ఇప్పుడు గ్యాస్ ఇవ్వట్లేదు. 500కి ఇస్తానని అయ్యలేదు. మాకు 2500 ఇస్తానన్నాడు, అయ్యి ఇయ్యలేదు ఇంతవరకు. 4-5 ఎకరాలు వేసిన ఏది 500 కూలి కూడా పడట్లేదు మాకైతే. ఏంటి ఎలా అమ్మేది కింటాకి ఏది పండినప్పుడు గానా 30 బత్తాలు 35 బత్తాలు అయ్యి మంచిగా బంతేనే. మళ్ళీ పెట్టుబడి బాగానే వస్తుంది. మందు కట్టలేంది, పురుగు మందు లేనిది, అడుగు మందు కట్టలేంది, కలుపు మందు లేనిది. మొగుడు పిల్లం కష్టపడితేనే కూడా రావట్లేదు, పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు మాకు. ఏం చేయాలి? కౌలు ప్రభుత్వాన్ని మంచిగా వడ్లకు రేటు ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.